అంటే సార్ రాంగ్ పోయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్. ఇప్పుడు మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్న వాళ్ళం. మన తెలుగు సినిమాల్లో హిందీలో డబ్ అయ్యి అన్ని మిలియన్ వ్యూస్. నేను బాంబే, ఢిల్లీ వెళ్తే నాకు చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా. సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాం అని. నన్ను ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ ఇచ్చి బయటకి కూడా దింపుతారు. ఇన్స్‌పెక్టర్ విజయ్ అని పిలుస్తారు. నా ఆ! క్యారెక్టర్ పేరుతోటి. 'కవచం' సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్‌పెక్టర్ విజయ్. సో, ఇన్స్‌పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు. ఇన్స్‌పెక్టర్ విజయ్ సార్, సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్, లవ్ దొరకడం అనేది అదృష్టంలా ఫీల్ అవుతాను సార్ నేను. అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాపోతే నేను రీమేక్ చేయడం ఒకటి రాంగ్ అనిపించింది తప్పించి, నేనెప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్‌గానే ఫీల్ అవుతా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద సంస్థ అక్కడ. వాళ్ళొచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నాట్ స్మాల్. సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా సార్. నేనే హిందీ సినిమాలైతే చేయలా. అవును. సో, నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్ అయిన దానికి ఉన్న వ్యూవర్‌షిప్ వల్ల, అక్కడికొచ్చిన ఫేమ్ వల్ల నాకొచ్చే సినిమా ఆపర్చునిటీ అనేది నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా సార్ ఎవరైనా. 100% అండ్